ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత నేతలు మండిపడుతున్నారు. అధిష్టాన నిర్ణయాన్ని కిరణ్ ధిక్కరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తగా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విపక్షాలు ఆరోపించాయి. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా వెళ్తున్నారని తెలంగాణ నేతలు ఆరోపించారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దల్ని కోరినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న కిరణ్ పరోక్షంగా సమైక్య ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయన అండతోనే సీమాంతర మంత్రులు, శాసనసభ్యులు ఆందోళనలో పాల్గొంటున్నారని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలకి న్యాయం చేకూర్చే రీతిలో ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రాంతవాదిగా ముఖ్యమంత్రిగా మాట్లాడడానికి అధికారం లేదు. లేని అపోహలు సృష్టిస్తూ ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర ప్రాంత నాయకులని ప్రజలను రెచ్చగొట్టినట్టుగా అనిపిస్తా ఉంది. బలహీన ముఖ్యమంత్రి వల్లే రాష్ట్రానికి గతి పట్టిందని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. ఈయన పెద్ద పోటుగాడు, ధైర్యవంతుడైన ఉంటే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోకపోతుండే. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఈయన ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీకి అతి లేదు, గతి లేదు. లాస్ట్కి వస్తే ఈయన కాన్స్టిట్యున్సీలో కూడా ఈయన గెలిచే పరిస్థితి లేదని కదా వాళ్ళ నిర్ణయం తీసుకోరు. ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, మరి నువ్వు ఏ పార్టీకి సంబంధించిన నువ్వు అది కూడా చెప్పాలి కదా. ఈయనకు చీము నెత్తురు, ఆత్మాభిమానం ఏమని ఉంటే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అభూత కల్పనలు, అసత్యాలే అని తెరాస అధినేత కేసీఆర్ విమర్శించారు. వాస్తవాలన్నీ ప్రజల ముందు ఉంచుతానని చెప్పుకొచ్చారు. సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెరాస నాయకుడు ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. మా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి చిలక పలుకులు పలికిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు పచ్చి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించిండు, అనేక అబద్దాలతో కూడినటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన ముఖ్యమంత్రి సీమాంధ్ర నేతల తీర్మానంపై సంతకం పెట్టడం ఏమిటని కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.